జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మొన్ననే మరి నర్సాపూర్ శాసనసభ్యురాలిగా మంచి మెజార్టీతో విజయం సాధించినటువంటి సోదరిమణి మాజీ మంత్రివర్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, నాకు మాజీ అనాలనిపిస్తలేదు, తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు మన కేసీఆర్ గారు కల్పిస్తారు. పెద్దలు మదన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారికి, జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారికి, గౌరవనీయులు మా దేవేందర్ అన్న గారు, గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, మా సింగాయకపల్లి గోపి గారు, గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, మల్సూర్ గారు, దామోదర్ రెడ్డి అన్న గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సభ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలని. ఇవాళ మీరందరూ కష్టపడి బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్లో హ్యాట్రిక్ కొట్టించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా కష్టపడి నర్సాపూర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరొకసారి మీరందరూ కూడా రుజువు చేసినారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో మరి చాలా కష్టపడి కార్యకర్తలు పనిచేసినారు. ఎవరెవరు ఎట్లా కష్టపడ్డారో, ఏ రకంగా కృషి చేసినారో పార్టీ దగ్గర అంతా సమాచారం ఉంది. తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తలకు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకోవడానికి కూడా మేమందరం కలిసికట్టుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడే సునీతమ్మ చెప్పారు, మదన్ రెడ్డి గారు చెప్పారు, మేమందరం కూడా మీకోసం నిలబడతాం. ఏ కార్యకర్త కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. సరే, ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మనము నర్సాపూర్లో గెలిచినా పార్టీ గెలవకపాయానికి కొంత బాధ ఉన్నది. ఇదొక స్పీడ్ బ్రేకర్ లాంటిది. కొంత తాత్కాలికంగా వేగం తగ్గొచ్చు, కానీ అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయే. మళ్ళా అద్భుతమైన భవిష్యత్తు ఉండేది కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కార్యకర్తల మీద కొంత ప్రయత్నాలు చేస్తారు అధికార పక్షం. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలనో, ఏదో కేసులు పెట్టాలనో, ఇబ్బందులకు గురి చేయాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు. మీరెవరూ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీకు సునీతమ్మ గాని, మదన్ రెడ్డి గారు గాని, చంద్రగౌడ్ గాని, నేను కూడా పిలిస్తే గంట సేపట్ల నర్సాపూర్లో మీ దగ్గరకు వస్తా. గట్టిగా పనిచేద్దాం. బ్రహ్మాండంగా పనిచేసినాం కదా. అసలు నర్సాపూర్లో మనం రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, బస్సు డిపో తెచ్చుకున్నాం, తండాకు రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు చేసుకున్నాం, నర్సాపూర్ను మున్సిపాలిటీ చేసుకున్నాం. అసలు జరగని పనిలేంది. కొత్త మండలాలు చేసుకున్నాం, కౌడుపల్లిలో 50 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నాం, డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. ఎన్నో రకాలుగా ప్రజల ఆకాంక్షల్ని మనం నెరవేర్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కొత్త జిల్లాలు చేసిండు కేసీఆర్. ఎంత అద్భుతంగా మెదక్ కలెక్టరేట్ వచ్చింది. ఎన్నేళ్ల కల మెదక్ జిల్లా కావాలని అట్లా ఇలా 33 జిల్లాలు చేసిండు కేసీఆర్. రెవెన్యూ డివిజన్లు చేసినారు, మండలాలు చేసినారు. అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు కదా మన కేసీఆర్. ఇలా 50 ఏళ్ళు ఎన్ని గవర్నమెంట్లు వచ్చిపోయినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతే మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ.
కరెంటు బాధలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ. మున్పట్లాగా మోటార్లు గాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు, కరెంటు లేదని రైతులు రోడ్డు మీదకి రాకుండా 2 పంటలు పండించేటట్టు కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. ఎరువులకు కొరత లేదు, పెట్టుబడికి రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 2000 పెన్షన్ ఇచ్చాడు, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు. ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఓ సామెత ఉంటది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. కాంగ్రెస్ వాళ్ళు గోబల్స్ ప్రచారం చేసినారు, రకరకాల అబద్ధాలను ప్రచారంలో పెట్టినారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి గాని, మన మంచితనం గాని, మన పనితనం గాని మరి రాబోయే రోజుల్లో ప్రజలే గ్రహిస్తారు. కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైళ్లలో పడుదురు. కానీ మనం ఆ పని చేసినామా? హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు 40, 50 ఇల్లు తిన్నాడు. కానీ మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నాం, గడ్డి పోచల్లాగా పదవులు రాజీనామా చేసి ఉద్యమాన్ని బతికించుకున్నాం. చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ సాధించిండు. ఆ సాధించిన తెలంగాణ కక్షలతోనో పగలతోనో ఇబ్బంది పడొద్దు, మనం పని చేసుకుందామని పని మీద దృష్టి పెట్టిండు కేసీఆర్. కరెంట్ ఎట్లా మంచిగా చేయాలి, మంచి నీళ్ళు ఎట్లా ఇయ్యాలి, చెక్ డ్యాంలు ఎట్లా కట్టాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా దవ్వాలి, 2 పంటలు ఎట్లా పండాలి, మా రైతులకు గోడౌన్లు, మండలానికి ఒక గోడౌన్ కట్టి ఎరువుల కొరత లేకుండా ప్రయత్నం చేసుకున్నాం. పండిన పంటలను గింజ లేకుండా కాంటబెట్టి మద్దతు ధరకు కొనే ప్రయత్నం చేసుకున్నాం. రోడ్లు వేసుకున్నాం, దవాఖాన్లు మంచిగా చేసుకున్నాం. ఇలా ఆడపిల్ల డెలివరీలకు పోతే ప్రైవేట్లకు పోవుడు బంద్ అయింది, అందరూ సర్కారు దవాఖానకు పోయేటట్టు కేసీఆర్ కిట్లు తెచ్చిండు. దవాఖాన్లు బాగా చేసే పని మీద పడ్డాం. కొత్త జిల్లాలు చేసుకున్నాం. ఐటీ రంగంలో, పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించే ప్రయత్నం చేసినాం. అంటే మనము ప్రజల పక్షాన ఆలోచించినాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇష్టపడి అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసినాం. కక్షలు కుట్రలు లేకుండా, పగతనం లేకుండా ప్రజల కోసం పనిచేసినాం మనం అందరం కూడా. మరి అది తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు. ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు ఓటములు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుందాం. ఇప్పుడు ఒలికిపోయిన పాల గురించి ఊకే మాట్లాడుకుంటే లాభం లేదు, ముందుకు సాగే దాని గురించి ఆలోచన చేద్దాం. ఒక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి అయ్యో నేను ఫెయిల్ అయిపోయినా అని కుంగిపోతే పరీక్ష పాస్ అవుతాడా? కష్టపడతాడు, మళ్ళా చదువుతాడు, పరీక్ష రాస్తాడు, అద్భుతంగా విజయాన్ని సాధిస్తాడు. అట్లే మనం కూడా మన ఓటమి చెందొచ్చు, ప్రభుత్వం రాకపోవచ్చు, అందరం కూర్చొని మాట్లాడుకుందాం. తప్పులేందో ఒప్పులేందో మాట్లాడుకుందాం, తప్పులుంటే సవరించుకుందాం. అందరం కూడా కలిసి మరి గట్టిగా పనిచేసి రాబోయే పరీక్షలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండలాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ అందరం కూడా కలిసి కట్టుగా మనం పిడికిలి బిగించి మళ్ళీ విజయం వైపు అడుగులు వేద్దామని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. పనిచేద్దాం, మేమున్నాం ధైర్యంగా. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదొడుకులు సహజం. చూసినాం 23 ఏళ్ల పార్టీ. ఈ పార్టీ ఓడినం, గెలిచినాం, పడినం, లేచినాం, ఎన్నో పోరాటాలు చేసినాం. 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించినాం, అపజయాలు కూడా చూసినాం. విజయాలు సాధించినప్పుడు మనమేమి విర్రవీగలేదు, అపజయాలు పొందినప్పుడు మనమేమి కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. విజయం సాధించినప్పుడు కూడా మనమేమి దాడులు చేయలే, మనమేమి గర్వంగా వ్యవహరించలే. మనం ప్రజల కోసం పనిచేసినాం, ఎదిగితే ఒదిగి పనిచేసినాం. ఎదిగినప్పుడు, విజయాలు సాధించినప్పుడు ఇంకా గంట ఎక్కువ కష్టపడి ప్రజల పక్షాన మనం పనిచేసినాం. మన పనేందో ప్రజలకు తెలుసు. సరే 4 రోజులైతే అర్థమవుతుంది ఎవరేంది, పాలేంది, నీళ్ళేంది, పనిమంతులు ఎవరు ప్రజలే గ్రహిస్తారు. 4 రోజులు ఓపిక పడదాం. ఎక్కడికి కూడా అంతిమంగా న్యాయం నిలబడుతుంది,
పనితనం నిలబడుతుంది, మనం చేసిన పనే మన పార్టీని 10 కాలాల పాటు కాపాడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఈలోపు కార్యకర్తలు కూడా మంచిగా ధైర్యంగా ఉండండి. మనము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమనే ఉందాం. మనం ప్రజల కోసమే పనిచేద్దాం. అధికారంలో ఉంటే ఒక రోల్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రోల్ కావచ్చు. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం, శాసనసభలో గర్జిస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తాం, ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజల పక్షాన నిలబడతాం. అది ఏ పక్షమైనా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. కార్యకర్తలు కూడా నాయకులు గాని సర్పంచులు గాని ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలా అనుభవజ్ఞురాలైన ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా అనుభవం ఉన్నది, ఓపిక ఉన్నది. వారికి తోడుగా మదన్ రెడ్డి గారు గాని నేను గాని మేమందరం కూడా మీకు అండదండగా ఉంటాం. కలిసి ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నాం. చాలా బాగా పనిచేసినారు. గోపి గారు చేరినా, మరి ఇటు అనిల్ గారు చేరినా వాళ్ళు కూడా ఇవాళ మనతో పాటు చక్కగా పనిచేసినారు. నర్సాపూర్ పట్టణం మంచి లీడ్ ఇచ్చిండ్రు. మా నర్సాపూర్ పట్టణ కౌన్సిలర్లు గాని పట్టణ నాయకులు అద్భుతంగా మంచి లీడ్ ఇచ్చారు. మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నర్సాపూర్ మండలం కూడా లీడ్ ఇచ్చింది, మంచి లీడ్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ అన్ని మండలాలు కూడా లీడ్ ఇచ్చినారు. మాసాయిపేట వెల్దుర్తి తక్కువ ఇచ్చింది అనుకోవడానికి లేదు. అభ్యర్థి సొంత మండలమైనా కూడా మా వాళ్ళు బాగా కష్టపడ్డారు, అద్భుతంగా పనిచేసి చాలా మంచిగా వాళ్ళు పనిచేసారు. వాళ్ళైతే మాకు 5,000 లీడ్ వస్తుందని చెప్పుకున్నారు, కానీ బాగా పనిచేసి చక్కగా అక్కడ కూడా మన పార్టీకి మంచి ఓట్లు తేవడం కోసం మీరు కూడా బాగా కష్టపడ్డారు. కార్యకర్తలు మరి మంచి సమన్వయంతో కూడా పనిచేసినారు. నిజానికి మనకు లాస్ట్ లో టికెట్ డిక్లేర్ అయింది, టైం తక్కువ ఉండే. కనీసం ఊర్లు తిరగడానికైనా, కూర్చొని మాట్లాడుకోవడానికైనా, సమన్వయం చేసుకోవడానికైనా టైం తక్కువ ఉండే. మదన్ రెడ్డి గారు అయితే పాపం ఆయన అంత వయస్సులో ఆరోగ్యం మధ్యలో 2 రోజులు జ్వరం వచ్చింది. నేను వచ్చినప్పుడు జ్వరం కూడా లెక్క చేయకుండా మండలం తిరిగిండు. అలిగిన వాళ్ళను, గులిగిన వాళ్ళను, బాధలున్న వాళ్ళను కూడా సంధాయించుకొని ఆయన కూడా చాలా కష్టపడి పనిచేసిండ్రు. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నర్సాపూర్ కార్యకర్తలు మీ కృషి నేను నిజంగా మాటల్లో చెప్పలేను. చాలా మంచి కార్యకర్తలు ఇక్కడ. అన్నం ఉన్నా లేకపోయినా, ఒక పైసా ఉన్నా లేకపోయినా కూడా నిబద్ధతతో నిజాయితీతో పార్టీ కోసం పనిచేసే గొప్ప కార్యకర్తలు ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నారు. నేను హృదయపూర్వకంగా నేను మీకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ పార్లమెంట్ లో ఇక్కడ కూర్చున్నా నా ఫోన్ లో చూస్తా ఉంటే 2009లో పార్లమెంట్ మీద దాడి జరిగింది. మళ్ళీ ఇవాళ ఏదో కొత్త పార్లమెంట్ కట్టినేమో, అద్భుతంగా కట్టినేమన్నారు. ఇవాళ 2 దుండుగలు వచ్చి పార్లమెంట్ జరుగుతా ఉంటే టియర్ గ్యాస్ ఓపెన్ చేసిండట పార్లమెంట్ లో. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ దుండుగలను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ ఏది ఏమైనా ఇలా పార్లమెంట్ మీద దాడి అనేటువంటిది మనందరికీ కూడా బాధకరం. ఇలా ప్రపంచం ముందు మనం అసలు ఒక పార్లమెంట్ జరుగుతూ ఉంటే పార్లమెంట్కే రక్షణ లేని పరిస్థితి రావడం అనేది ఇది మనందరికీ కూడా ఒక రకంగా దురదృష్టకరం, బాధకరం. ఇవాళ అదృష్టం ఏంటంటే ఏ ఎంపీలకు ఎవరికి కూడా ఏం కాలేదు, అందరు కూడా సేఫ్ గా ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల అందరు కూడా సురక్షితంగా బయటపడ్డారు. చాలా సంతోషం. దీనిపైన విచారణ జరగాలని, ఇటువంటి భద్రతా లోపాలను వెంటనే కట్టుదిట్టం చేసి పునరావృతం కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా మాటలు ఘనంగా ఉండడం కాదు, చేతలు కూడా ఘనంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి మరొకసారి మా నర్సాపూర్ కార్యకర్తలు కూడా చాలా బాగా పనిచేసినారు. రేపు ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా మేము మీకు అండగా ఉంటాం. చాలా గ్యాసిప్లు వచ్చినాయి, పుకార్లు ఇన్ని పుకార్లు పుట్టియలే. కానీ అన్ని పుకార్లను కూడా పటాపంచలు చేస్తూ, ఏ పుకార్లను కూడా పట్టించుకోకుండా గట్టిగా మీరందరూ కూడా పనిచేసినారు. ఇవాళ మన మధ్య లేరు, ఆరోగ్యం బాగాలేక రాలేదు. కానీ మన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ గారు కూడా ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా బాగా కృషి చేస్తున్నారు. ఆయనకు కూడా నేను పార్టీ పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వెంకట్రామరెడ్డి గారు కూడా మరి చాలా సమన్వయం చేస్తూ అందరినీ సముదాయించుకుంటూ
పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని పోతూ చాలా బాగా ఆయన కూడా పనిచేసినారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా జర్నలిస్టులు కూడా చాలా బాగా సహకరించారు. మా అభివృద్ధిని చక్కగా చూపించారు. మీకు కూడా మేము ప్లాట్లు ఇస్తామన్నాం, ప్లాట్లు ఇచ్చినాం, మాట మీద నిలబడ్డాం. వాళ్ళు ఎన్ని పుకార్లు పుట్టించినంటే జర్నలిస్టులని పార్టీ పట్టించుకోలేదన్నారు. జర్నలిస్టులకు కేసీఆర్ గారు 100 కోట్లతో సంక్షేమ నిధి ఇచ్చిండ్రు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మన మెదక్ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చినాం. చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేసినాం. మా జర్నలిస్టులు కూడా ఎంతో నిజాయితీగా మాకు సహకరించిండ్రు. మీ సహకారానికి మా జర్నలిస్టులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాలి. అందరం కలిసి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడదామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.